நீ சும்மா ఇప్పుడు சொல்லுங்க யார் நீ హస్బెండ్ అండ్ వైఫ్ వాడా కాదు ఇలియో ఇల్లియో మరి ఈడకి ఎందుకు వందాచ్చు హనీమూన్ కి హనీమూన్ కా హస్బెండ్ అండ్ వైఫ్ ఇల్లియో హనీమూన్ కు వందాச்சோ ரொம்ப மேனர்ஸ் இல்லையோ இல்லையோ எந்த இல்லையோ ரொம்ப గల్లిలో எந்த గల్లిలో అరే ఇంద నుంచి ఇల్లిలో గల్లిలో ఇలా ఎంతసేపు నన్ను గిల్లి గిల్లి గిల్లిలో నీకు సమాధానం చెప్పలేక నా నాలుగు ఎండిపోతుంది ఓ దాహం వచ్చో వెళ్ళం వెళ్ళం ఇదేంటిది వెళ్ళం వెళ్ళం వెళ్ళిపోయేటి వెళ్ళం అంటే వాళ్ళ భాషలో నీళ్ళని అర్థం ఓహో మరి వెళ్తారంటే తన్ని తన్ని ఎవరిని తన్ని షడప్ తన్ని అన్నా వెళ్ళం అన్నా నీళ్ళనే అర్థం ఓహో వెళ్ళం వెళ్ళం ఎక్కడికి వెళ్ళక ఎక్కడ ఉండు అబ్బా ఈ న్యూసెన్స్ అంతా అనవసరం రూమ్ ఇవ్వండి இதோ చూడు కుట్టి இந்த ஹோட்டலு ரொம்ப ஃபேமிலி டைப் ஹோட்டலு நீ பண்றது கிரிமினல் பரன்னா கூட ரொம்ப ஃபேமிலி டைப்ல நீ பண்ணுவாங்க சும்மா இந்த பார் ராஜா పాడతాను చెప్పమ్మా நீ கப்பிலு ரொம்ப குட் கப்பில் மாதிரி இருக்காரு ఇరికేమిటి బాగా ఇరుక్కున్నావు நீ சும்மா ரொம்ப కామెడీ బాయ్ అబ్బా రూమ్ నెంబర్ ఎంత కీస్ ఇవ్వండి 12 పండండ్రా ఏదో 100 లో చెప్పేటి ఎంత చేట ఓ అయ్యమ్మో ఏలేరా బాబు ఎంత చేట వారిని అమ్మ కడుపు మారదు ఎల్లియో మీ మామ పొగడేలియో ఇదిగో నిజం చెప్పకపోతే నా మీద ఒట్టేయాలక ఏ నిజం చెప్పాలి మా అప్ప నువ్వు ఏం మాట్లాడుకున్నారు మావ కోడళ్ళు అన్నాక చాలా విషయాలుంటాయి నీకెందుకు అల్కా ప్లీజ్ నన్ను సస్పెన్షన్ పెట్టద్దు ఆయన నిన్నేమన్నా అన్నాడా తిట్టాడా బెదిరించాడా భయపెట్టించాడా లేదు ఆయన గొప్ప జెంటిల్మెన్ ఎవరు మా అప్పనా ఎస్ జెంటిల్మెన్ కాబట్టే మన పెళ్లి ఒప్పుకున్నారు పెళ్లి కాకముందే మన దగ్గర అవ్వాలని ఒకరి మనసు ఒకరు తెలుసుకోవాలని ఇలా హనీమూన్ కి పంపారు అయితే నా మనసులో ఉన్న మాట అడుగుతాను నీ మనసులో ఉన్న మాట చెప్తా అడుగు నువ్వు నిజంగా నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు నీ డబ్బు కోసం మాత్రం కాదు అది నాకు తెలుసు చూడలక ఒక ఆడపిల్ల చేత ప్రేమించి పట్టడానికి మగాడికి ఎన్నో అర్హతలు ఉండాలి ప్రేమ హింసనని భరిస్తుందేమో గాని మోసాన్ని భరించలేదు నేను నిన్ను మోసం చేశాను తెలివిలో నటించాను గొప్ప డాక్టర్ అని దగా చేశాను ఆ రోజు బ్యాంకులో డకైట్ని అటాక్ చేయటం దోపిడీ నుంచి బ్యాంకుని కాపాడటం నిజంగా నేనేదో హీరోనే చేయలేదు నా తెలివి ధైర్య సాహసాలు అన్ని అబద్ధాలు నీకోసం నీ ప్రేమ కోసం నేను ఆడిన నాటకాలు నాకంట దురదృష్టంతుడు మరొక ఉండడు నేను పుట్టగానే మా అమ్మ చచ్చిపోయి నా పుట్టుకతోనే ఒక ఆడదాన్ని బలి తీసుకున్నాను ఇప్పుడు నిన్ను నీ ప్రేమను బలి తీసుకోవటం నాకు ఇష్టం లేదు ఇప్పుడు చెప్పు ఇన్ని తెలిసి నన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నావా నౌ ఐ రియల్లీ లవ్ యు రాము ఐ లవ్ యు హలో హలో నేనురా నువ్వా చెప్పు నేనే శేఖర్ని చెప్పు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు ఫోన్లోంచి అబ్బా ఫోన్లో నుంచి ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నావు మనూళ్ళో వచ్చారా చెప్పు ఇప్పుడు మీ నాన్న ఆ. నీ మీద నిఘా వేయమని ఆ చిన్నపాడు వాళ్ళ బ్యాచ్ పంపించాడు ఎస్టీబీ పరిపోతుందిరా జాగ్రత్త అలా 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 ఓరి నీ ఎస్టీడీ బిల్ తగలయ్యా వీడు ఏ విషయం చెప్పకుండా ఫోన్ పెట్టించాడటి తొందరగా పెట్టేసుకో అబ్బా, ఏంటి? తొందర సామాన్ సర్దేసుకో మమ్ముట్టి ఉల్ల వరటమో నువ్వా లోపలికి వచ్చేసి ఊళ్ళో వక్క ఉంటావేటి చుమ్మ చేట ఆ సొమ్మ శాట్నే ఎందుకు వచ్చావంట రాము సార్కి రూమ్ సౌఖ్యమో ఏంటయ్యా సౌత్యం ఇలాంటి డట్టి హోటల్ రావడం కన్నా ముషీరాబాద్ జైల్లో రూమ్ తీసుకుని ఉంటే హ్యాపీగా ఉంటుంది ఓ చుమ్మ చేట నాది హోటల్కి మినిస్టర్సే వస్తున్నారు వాళ్ళు కూడా జైలుకుని వస్తారేమో ఎండ గురువాయూరప్ప 5 స్టార్ హోటల్ అన్నా ఇంత డిగ్రేడ్ అయి ఉండో చుమ్మా ఇరయ్యా మీ హోటల్ కి కేడీలు రౌడీలు గూండాలు వస్తున్నారని నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది అయ్యో సంబా జీ సర్కార్ కిత్నే రూమ్ చాహియే 4 కమరే అర్థమైందా 4 రూమ్లు ఎదికే ఉండడానికేనా ఎండ గురువాయూరప్ప కేడులు గుండాలు ఉందా హలో హలో హస్బెండ్ వాడు ఇక్కాడు మమ్ముట్టియా మామ. ఇగో నీ ఫ్లాంటర్ పడి మాట్లాడు హలో మమ్ముట్టి ఇవిడే నా నార్కేడ్ పేసిది నారికేళి ఎంత సమాచారం 4 పేరు వందాచి 4 పేరు వందాచో 4 రూమ్లు వేడు 4 రూమ్ వేయడమో నా ఇప్పుడే ఇదిగో వచ్చిన వాళ్ళ నలుగురు కేడీలు తొందరగా వెళ్ళు అవును నా కేడీలో నా ఇప్పుడా పోయి రూమ్ ఇల్లు అని నా తొలి అంతే వెళ్ళు గిలే బాగిలే వెళ్ళు నువ్వు ఇక్కడే ఉండి ఇప్పుడు వస్తాను కమోష్ ఎంత సారు ఎంత సారు ఉండేది ఎంత ఊరు ఎంత పేరు అడ్రస్ అంట कौन है रे तंडू वाला
వీడు నా మొగుడు వాడు. ఈ మొగుడు నీకే సొంతం. ఎన్న ఎన్న మమ్మల్ని వాయిస్తే ఎలా? ఓ ఇవిడే పారు సారో నీ అన్న ఎనకన్నా వాళ్ళకి రూములు లేవని పంపించి నీ చుమ్మా ఇరియా. సార్ వాడు 10,000 10,000 అడ్వాన్స్ కుడతారు. ఏం కుడతారు పంపించే 10,000 అడ్వాన్స్ దియా రూమ్ దేతా నహీ బోలో ప్లీజ్ వాడి సంగతి మీకెందుకు, పేరు చెప్పు. నేమ్ నేమ్ नाम बोलना आमा। लिखो ये है एलटीटी प्रभाकरन है ओ तमिल पुलियो अमोश तमिल पुली లేదు మలయాళం పిల్లి లేదు సారది ఎంత పేరు దావూద్ ఇబ్రహీం है दाऊद इब्राहिम ये फेस देखो ये मुस्टैचेस देखो हाथ में ये सैंडलवुड देखो सैंडलवुड वीरप्पन है वीरप्पन ओ సారది ఎంత పేరు హౌజీ మస్తాన్. హాజీ మస్తాన్ సత్యపచ్చే ప్లీజ్ ప్లీజ్ అదొక్కప్పటి మాట. మేము స్మగ్లర్లం. అవసరం బతుకుతాం, అనవసరం చచ్చిపోతా. ఎండ సారో ఆరకిట్ట గన్స్ బాంబేలో ఉండు అంత బాంబేలా నా లాడ్జీలో పేల్తే నా లాడ్జీకి రొమ్మ డేంజరప్ప మా దగ్గర పేలే వస్తువులు లేవు. ఉన్న వాటిని పేల్చే ధైర్యం మాకు లేదు. మేమే పేల్చుకుంటాం, మేమే చేస్తాం. తలాలు తలాలు ఓగో ఓగో అన్న సండ ఓగో ఎరా. நாரிகேலி இந்த 4 பேர்ని నల్ల పారు ఇంద 4 పేరుదా మనకి జాక్పా జాక్పాట. అరే నా దమా ఖరాబ్ అవుతుందిరా భయ్. ఏది ఒక్క పాలి చెప్పు, మళ్ళీ ఇంకొక్క పాలి చెప్పు. మాఫియా గ్యాంగ్ కింగ్లు అందరూ నీ హోటల్ ఉన్నారా? ఆమా నా ఎప్పుమే పోయి సొల్లిలియే అరే చెప్. పొయ్యి లేదు, స్టవ్ లేదు, నిజం చెప్పురా భయ్. ఆ దావూద్ ఇబ్రహీం గాడు మీ హోటల్లోనే ఉన్నారా? ఆమా సార్ వాడిని పట్టుకుంటే 8 lakhs రివార్డ్ ఉంది సార్. అరే చెప్ ఇంటి బే. సారో அந்த అవార్డు రివార్డు 1 లక్ష రూపాయి నీయే ఎడుతుకో బ్యాలెన్స్ 7 లక్షల రూపాయి నాకు కుడింగే ఏం రా బిడ్డ, పోలీసుని బొక్కలే లెక్క పెడుతున్నావు. మక్కెలు తీస్తా కొడక. నీ హోటల్లో ఇంకెవరెవరు ఉన్నారు చెప్పు జరా. చందనపు చెక్కల వీరప్పన్ ఏంది శాండల్వుడ్ వీరప్పనా? సార్ వాడి మీద కూడా 12 లక్షల రివార్డ్ ఉంది సార్. అరే చూప్, ఆడింటాడ్రా. మరి ఎల్టీటీ ప్రభాకర్ దండం పెడతా, నీ కాలు మొక్తా. ఎల్టీటీ ప్రభాకర్ ఆడుకున్నాడా? ఆమా సార్ వాడి మీద కూడా 15 లక్షల రివార్డ్ ఉంది సార్. అరే చూపే, నీకు దండం పెడతా, ఆడింటాడ్రా. ఇక మొత్తం అయితే చెప్పు. ప్రభాకర్ 12, ఎంతరా ఈరప్పని 15, మొత్తం ఎంతరా? 25 సార్. అరే చూప్, లెక్కలావు నీకు. ఎంతరా? 35 సార్. 35. అరే చెప్పదా చెప్పినారా? 35 35 లాక్ గ్రేట్. మరి హాజీ మస్తాన్ అరే శుభ్, తమ్మగిట ఖరాబైందా? ఆడు సచ్చింది కదా, ఎట్లొస్తాడు రా? దయమై వస్తాడా? అదంతా మనకి ఏమి సార్ మనకు కావాల్సింది పణం నిజమే అనుకో గాని. సార్, వాడు నిజంగానే చచ్చిపోతే వీడే అసలైన వాడు, వాడే డూప్లికేట్ అని చెప్పేద్దాం సార్. అరే జబర్దస్త్ చెప్పినారా? కానీ హాజీ మస్తాన్ గాని ఎత్తి మీద ఎంత ఉన్నాయి? 12 సార్. 12 35 లక్షల్లో ఎంత అయినా మొత్తం? 37 సార్. కాదు 47. కరెక్ట్. తమ్మి చిన్న ముచ్చట చెప్తా. ఆ మీదున్న 7 లక్షలు నువ్వు తీసుకోపో, కడమ 40 లక్షలు అతను ఉంటాయి. సార్ నాకు పెళ్లి కావలసిన ఆడపిల్ల ఉంది సార్. అట్లా అయితే హాజీ మస్తాన్ గాని నువ్వు ఎత్తుకోపో. అలాగే సార్. సార్ ఎన్నాళ్ళు బేటాల మీద బతికాను, మా తమ్ముడు చదివించుకోవాలి సార్. ఠీక్ హై, ఆ ఇబ్రహీం గారిని నువ్వు తీసుకోపో. మీరు దా ప్రభాకర్ని ఎత్తుకోండి, నేను దా వీరప్పని ఎత్తుకుంటాను. చూప్, దవా గిట ఖరాబైందా? ఆ మాట నేననాలే. ఠీక్ హై. ఏంటి అర్చమేంటి? చాలా ఎవరికో ఎంత భయం వేసింది తెలుసా? నీ అరుపుకి నేను ఎంత భయపడడం తెలుసా? ఏమిటి డాక్టర్ గారు మంచి స్పీడ్ లో ఉన్నారు. అదేంటో అల్క, నిన్ను ఇంత అందంగా చూస్తుంటే నా మనసంతా మబ్బులు చూసి పురిపి ఆడే కోడిపుంజి అయిపోతాను. పురివి పాడేది కోడిపుంజి కాదు, నెమ్మలి. వెరైటీగా ఉంటదని నేను పుంజని మార్చాను. అల్క, నిన్ను చూస్తుంటే నేను భాషాభావం అన్ని మర్చిపోతాను. ఆ, ఏంటి డాక్టర్ గారు కవిత్వం కూడా చెప్తున్నారు? కవిత్వం వింటావా? ఏంటలా కాలు దూతున్నారు? కార్పెట్ క్లీన్ చేస్తున్నాను. కవిత్వం వింటావా? వద్దు కవిత్వం చెప్పు. వద్దు. ఒక్కసారి విను. వాంగో ఇది సార్ దవా గిట ఖరాబైందా? దగ్గరికి, 'యగిరి, ఫాలో మీ.
అమ్మాయి రామైనా నాకెరగా ఏం చేయాలి ఏయ్ రాము నిన్నే ఏంటి అలా ఫ్రీజ్ అయిపోయావు? ఎవరో అయ్యో చెప్పే ఏయ్, అమ్మాయిని పోలీసులో పట్టిస్తావరా? జైలు నుంచి వచ్చేస్తావా నీ సంగతనే? మేము ఎక్క రోజులు ఉండవురా జైల్లో? మేము ఉండవు జైల్లో ఉన్నారు. నన్ను ముందు పని సరే ఓకే. అన్నాగుండ్రి దండం పెడతా. మిమ్మల్ని ఎందు గురించి గుంజుకొచ్చినంటే అలా పబ్లిక్ లా డిఫరెన్స్ ఉంటది కదా, అందు గురించి. ఈ స్వాగతం అంతా మీ గురించే. రే దండ ఏంటనకి ఏంటి? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అలా నీకు ఏయ్. అదిరా. ఏ హారతీయ ఆరారోయి మా ఇంటికి పురన్నో చల్లున్నది మంచి రూమున్నది. ఆరారోయి మా ఇంటికి పురన్నో